చాలామంది అంటారు, నువ్వు మొన్నటిదాకా ముఖ్యవు కదా, ఇప్పుడు ఎందుకు వదిలేసి ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అని. అరే నేను చిన్నప్పుడు చాలా తిన్నా, ఫారెక్స్ తిన్నా, సెర్లాక్ తిన్నా, పెద్దయ్యాక కూడా అదే తింటానా. నేను క్రిస్టియన్గా ఉన్నప్పుడు యేసును కూడా మొక్కా, క్రైస్తవ్యంలో ఉన్నప్పుడు వ్యసనాలు కూడా పాటించా. అవి అని చెప్పేసి ఇప్పుడు వదిలేసే హక్కు నాకు లేదా? నేను వదిలేసిన తర్వాత అరే నేను గతంలో మందు తాగి నాశనం అయిపోయా, సిగరెట్ తాగి ఆరోగ్యం పాడు చేసుకున్నా, మీరు ఎవరో అలా చేసుకోవద్దు అని చెప్తారా లేదా? ఎక్స్ తాగుబోతులు, ఎక్స్ తిరుగుబోతులు. అలాగే నేను కూడా ఒక వ్యసనం బారిన పడ్డా, ఆ వ్యసనం నుంచి బయటకు వచ్చి నేను చెప్తున్నా, బాబురే ఇది నమ్మమాకండి, నాశనం అయిపోతారని చెప్తున్నా. ఎందుకంటే అక్కడ ఆధ్యాత్మికత లేదు, వ్యాపారమే ఉంది. ఆ వ్యాపారంలో కూడా ఎలాంటి వ్యాపారం ఉందంటే, వీడు డబ్బులు సంపాదించుకోవటం కోసం సాటి హిందువులందరినీ కూడా మత మార్పిడి అవటానికి కారణమవుతున్నాడు. చాలామంది అనుకుంటారు కింద కటింగ్ చేసుకుని ఇస్లాంలోకి మారితేనే మతం అనుకుంటారు. కాదండి, ఒక హిందువు తన హిందుత్వం గురించి మాట్లాడకుండా సర్వమత సమానత్వం గురించి మాట్లాడే సెక్యులర్గా మార్చడం కూడా మత మార్పిడే. హిందుత్వానికి కలిగిన అతిపెద్ద మత మార్పిడి, అతిపెద్ద ప్రమాదం ఏంటి అంటే ఈ సెక్యులరిజమే. ఈ సెక్యులరిజం అనే దరిద్రం లేకపోతే సనాతన ధర్మాన్ని ఈ దేశంలో కనద్దు, ప్రపంచంలోనే ఎవడో టచ్ చేయలేడు.